గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నిన్న అసెంబ్లీ సాక్షిగా అబద్ధాల సామ్రాట్, అసత్యాల కిరీటధారి చంద్రబాబు నాయుడు గారి యొక్క అసత్యాలకి అడ్డు అదుపు లేకుండా అసెంబ్లీని అడ్డాగా చేసుకొని ఏమాత్రం తన దగ్గర ఆధారం లేకుండా, ఏమాత్రం సిగ్గుపడకుండా, ఏమాత్రం ఆ దేవదేవుడి మీద భక్తి లేకుండా, భయం లేకుండా ప్రజాస్వామ్య దేవాలయం అని చెప్పేటటువంటి అసెంబ్లీ సాక్షిగా అడ్డగోలుగా మాట్లాడినటువంటి అసత్యాల గురించి ఒకసారి ఈరోజు చర్చించుకోవాలని మేము ముందుకొచ్చాం. ఈ అసత్యాల మూల విరాట్, ఇతనికి తోడుగా ఇంకొక ఇద్దరు అసత్యాల కిరీటదారులు. ఒకరేమో ఊసర వెళ్ళి కూడా ఈ పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ ని చూసి ఊరేసుకుంటది. అయ్యా, నేను కూడా ఇన్ని వేషాలను మార్చలేకపోతున్నాను, ఇంత త్వరగా ఈ పెద్ద మనిషి ఎలా మారుస్తాడు అని ఊసర వెళ్ళి కూడా సిగ్గుపడేలాగా రోజుకొక మాట, పూటకొక వేషం, ఈ రకంగా మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా వారు నేను అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనలేదు, తిరుమల తిరుపతి దేవస్థానం గురించి, ఆ కల్తీ గురించి వారి పేరు ప్రస్తావించలేదని ఆ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. ఇంకొక మూల విరాట్, డబ్బే ధనార్జనే లక్ష్యంగా పులకేశ్ గారిని మైమరిపిస్తున్నటువంటి లోకేష్ గారు. మనం విన్నా, ఎప్పుడో చరిత్రలో చూసాం, పులకేశ్ అనేటటువంటి ఒక రాజు ఉండేవాడు. విచిత్రాలు, వింతలు, చాతగాని వ్యవహారాలు, విడ్డూరమైనటువంటి ప్రకటనలు ఇవన్నీ చేస్తూ ఆ పేరుగాంచినటువంటి పులకేశ్ గారు, వారిని తలదన్నే విధంగా ఈ లోకేష్ గారు ఈ వేషాలు, ఈ అబద్ధాలు, ఈ అసత్యాలు, అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి ఈ కార్యక్రమాలు, కౌన్సిల్లో చర్చ పెట్టండి అంటే కౌన్సిల్లో పెట్టకుండా సొంత డబ్బా కొట్టుకోవడానికి అసెంబ్లీలో 4 గంటలు చర్చించారు. ఏం చర్చించారు వీళ్ళు? కొండన తొవ్వి పట్టల. కొంచెమన్నా జ్ఞానంతో మాట్లాడాలి కదా. ఒక పెద్ద మనిషి, 40 సంవత్సరాల పైన రాజకీయ అనుభవం కలిగినటువంటి మనిషి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, అధ్యక్షులు వర్యులు, వారు కొన్ని మీ మీద ఆధారాలతో కూడినటువంటి ఆరోపణలు చేశారు. చంద్రబాబు అనేటటువంటి వ్యక్తి అడ్డదారుల్లో డబ్బు సంపాదించటం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డైరీలతోటి లోపాయికారి ఒప్పందాలు చేసుకొని ఆ డైరీలకి లాభం చేకూరే విధంగా 300 రూపాయల నెయ్యిని 658 రూపాయలకి అమ్ముకోవటానికి అడ్డదారుల్లో నిబంధనలను సడలించి 800 కిలోమీటర్ల లోపలున్నటువంటి కంపెనీలకే ఇవ్వాలనేటటువంటి నిబంధన ఉన్నా కూడా 850 కిలోమీటర్ల పైనున్నటువంటి ఇందాపూర్ అనేటటువంటి తన భాగస్వామి అయినటువంటి లేదా తన సొంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయినటువంటి ఇందాపూర్కి కట్టబెట్టాడు. గతంలో 321 రూపాయలకు ఉన్నటువంటి నెయ్యిని ఈ రోజు 658 రూపాయలకి విక్రయిస్తున్నాడు. లీటర్ మీద 400 రూపాయలు దోచుకుంటున్నాడు, దగా చేస్తున్నాడు. ఈ దగా కోసం వేసినటువంటి ఒక తప్పుడు ప్రచారమే, తప్పుడు విత్తనమే ఈ కల్తీ అనేటటువంటి వ్యవహారము అని వారు ఆరోపణలు చేశారు. చెప్పారా సమాధానం మీరు? హెరిటేజ్కి, ఇందాపూర్కి ఉన్నటువంటి అక్రమ లావాదేవీల గురించి చెప్పారా? అక్రమమేంది, సక్రమమే కదా. వెబ్సైట్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటే ఏంటి? మీ తయారీ సంస్థ కదా. మీ తయారీ సంస్థ అయినటువంటి ఇందాపూర్ డైరీకి 658 రూపాయలకి నెయ్యి ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు గతంలో 321 రూపాయలకి అది నెయ్యి సప్లై చేసింది కదా. మరి అప్పుడేమన్నా జంతువుల కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె అప్పుడు సప్లై చేస్తే ఇప్పుడేమన్నా నెయ్యి సప్లై చేస్తుందా? ఇదే కంపెనీ పక్క రాష్ట్రమైనటువంటి హైదరాబాద్ లో సింగిల్ లీటర్ 560 రూపాయలకు అమ్ముతుంటే ఇక్కడ 658 రూపాయలకి లక్షల లీటర్లు ఎందుకు ఇచ్చారు?
అసలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి 4 ట్యాంకర్లు మీ సమయంలో కదా వెనక్కి వెళ్ళింది. మీరు తీసినటువంటి శాంపిల్స్ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత కదా. మీరు శాంపిల్ తీసి క్యాన్సిల్ అయినటువంటి రిజెక్ట్ అయినటువంటి ట్యాంకర్లని వైష్ణవి అనేటటువంటి డైరీ దగ్గర తీసుకెళ్లి దాచిపెట్టి 2 నెలల తర్వాత పొద్దున ఉదయం 4 గంటలకి ఎవ్వరు లేవక ముందు దొడ్డిదారిన రిజెక్ట్ అయినటువంటి ట్యాంకర్లు తీసుకొచ్చి మీరు వాడిపించారు కదా. ఈ పాపం, ఈ నేరం, ఈ ఘోరం మీది కదా. దీనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏంటి అని అడిగింది. ఇదే కదా మేము అడిగాం. ఎన్నికల కోడ్ వచ్చింది మార్చి 16వ తారీఖున, టెండరు ఫైనల్ అయింది మే 15వ తారీఖున, ఫలితాలు వచ్చింది జూన్ 4వ తారీఖున. వారికి మీరు కట్టబెట్టింది, వారికి వ్యాపారాన్ని ఇచ్చింది మీరు 12వ తారీఖు మీరు ముఖ్యమంత్రి అయిన రోజే. మీ యొక్క ఈ రాష్ట్రంలో వ్యవహారాలు, వాళ్ళ యొక్క టీటీడీలోని వ్యవహారాలు ఒకే రోజు జూలై 12వ తారీఖునే మొదలయ్యాయి. ఈ కాన్స్పిరసీ మొత్తం కాసుల కక్కుర్తి కోసం మీరు అల్లినటువంటి ఒక దొంగ కథా నాటకం అని చెప్పారు కదా. దీని మీద ఎందుకు చర్చించలా? దీని మీద ఏమైనా సమాధానం చెప్పావా? వైష్ణవి డైరీ ఎవరిది అసలు? ఈ వైష్ణవి డైరీలో భాగస్వాములు ఎవరు? తీగ డైరీ అనేటటువంటి తీగ లాగితే నారావారి కుటుంబ డొంకంతా కదిలింది. ఒక్కటి కాదు, ఒక్క డైరీ కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని డైరీలతో చిట్ట చివరికి సంగమంతో కూడా, ఈ సంగం అనేటటువంటి డైరీతో కూడా సంగమం కలిసి ఉంది వీళ్ళకి. ఒక డైరీ కాదు, ఇందాపూర్కి హెరిటేజ్కి సంబంధం, ఇందాపూర్కి బోలేబాబాకి సంబంధం, బోలేబాబాకి హెరిటేజ్కి సంబంధం, వైష్ణవికి సంగం డైరీకి సంబంధం. ఈ అక్రమ సంగమాల కలయికే ఈ యొక్క కల్తీ. లేకపోతే 2 నెలల తర్వాత ట్యాంకర్ నువ్వు అక్కడ పెట్టేసి కల్తీ చేసి ఎలా తిరుమల తిరుపతి దేవస్థానానికి తీసుకొచ్చావు? ఎలా వచ్చినాయి? క్యాన్సిల్ అయినటువంటి ట్యాంకర్లను మళ్ళీ తీసుకొచ్చి తరలించి వాడించినటువంటి గనుడెవరు? శ్యామలరావుని ఎందుకు తీసేశావు? శాంపిల్ తీసేసినటువంటి శ్యామలరావు విచారణ టైంకి ఎందుకు తొలగించావు? ఎందుకు 3 ఈవోల్ని మార్చావు? ఎందుకు హెరిటేజ్ సంస్థ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా ఉన్న ఇందాపూర్ని పేరు తొలగించావు? ఎందుకు వైష్ణవి డైరీ సంఘంతో సంగమం కలిసినటువంటి ఈ ఫోటోల్ని తొలగించేసి ఈ సంఘం డైరీ వైష్ణవి డైరీ తోటి సంగమం కలిగి ఉంది. ఒక గేటు మీదేమో వైష్ణవి లోగో, 2 గేట్లు ఉంటే ఒక గేటు మీదేమో వైష్ణవి లోగో, ఇంకో గేటు మీదేమో సంఘం లోగో. ఇక్కడ ఉంటుంది చూడండి సంఘం లోగో. లోపల ఇంటర్నల్ గా గేట్ ఉంది, దాని లోపల కూడా సంఘం లోగో ఉంటుంది. అంతెందుకు, ఇవాళ వాళ్ళు ఆన్లైన్ లో వైష్ణవ వాళ్ళు అమ్ముతున్నటువంటి బటర్ మిల్క్, సంఘం బ్రాండ్ తోటి బటర్ మిల్క్ అమ్ముతున్నారు వైష్ణవి వాళ్ళు. అక్రమ సంగమాలు కలిగినటువంటి ఈ సంఘం ఓనర్ నిన్ను మాట్లాడతాడు, ధూళిపాల నరేంద్ర. ఈ రాష్ట్రంలో పాలు కల్తీ, నీళ్లు కల్తీ, చిట్ట చివరికి కల్తీ మద్యం. ఈ రాష్ట్రంలో 20 నెలల్లో దాదాపుగా 40 మంది పైచిలకు డయేరియాతోటి కల్తీ నీళ్లు తాగి చనిపోయినటువంటి ఉదాంతాలు. భోజనం కల్తీ, బొద్దింకల భోజనం, నీరు దాగి గిరిజన బిడ్డలు చనిపోతారు. చిట్ట చివరికి పాలు దాగి 20 మంది పైచిలకు అస్వస్థత. 6 మంది చనిపోయారు ఆల్రెడీ, 15 మంది హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళల్లో కూడా 7 మందికి చాలా సీరియస్ కండిషన్ ఉందంట. ఇంకా రిపోర్ట్ రాలా బయటికి, రాకముందే తేల్చేస్తారు తెలుగుదేశం నాయకులు. అదేదో గ్యాస్ లీక్ అవడం వల్ల పాలలో వచ్చింది అంట. ఏమయ్యా, యూరియా ఎక్కువయ్యి లేకపోతే కిడ్నీలు పాడయ్యి దానిలో కెమికల్స్ ఉండి మనుషులు చనిపోయారని డాక్టర్స్ చెప్తుంటే రిపోర్ట్ రాకముందే వీళ్లే చెప్పేస్తారు. అసెంబ్లీలో ఏం మాట్లాడతారు? వైవి సుబ్బారెడ్డి గారిని, కరుణాకర్ రెడ్డి గారిని తీసుకొచ్చి దోషులుగా పెట్టాలట. సిబిఐ సిట్ ఏం చెప్తుంది? మీరు చేసినటువంటి
వాదనలో నిజం లేదు, జంతువుల కొవ్వు, పంది కొవ్వు, లేకపోతే ఫిష్ ఆయిల్ లేదని చెప్పింది కదా. మరి ఏ నోరేసుకొని చెప్తున్నావా? నేనేం చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు? నేను ఆ రిపోర్ట్లో ఉంది, ఎన్టీడీబీ రిపోర్ట్లో ఉంది, చదివాను, అంతకుమించి ఏమీ లేదు అంటాడు. చంపలేసుకోవాలా? ముందు సారీ చెప్పాలా? సాష్టాంగ నమస్కారం చేయాలా గుడి ముందు? మీరు చేసినటువంటి మోసం, దగ, పాపం, అంత భయంకరమైనటువంటి పాపం చేసి రిపోర్ట్ చదివానంట. ఆ రిపోర్ట్లో కిందే ఉంది, కొన్ని సందర్భాల్లో ఈ రిపోర్ట్ తప్పు అవుతుంది అని దానిలో నిబంధనలు రాసున్నాయా లేవా? తాటికాయంత అక్షరాలతో రాసున్నాయి. ఇదే వారు చదివినటువంటి 23 జూలై 2024 ఎన్డీడీబీ రిపోర్ట్. అది ఈ రిపోర్ట్లో కింద వరుసలో ఉంటుంది. అనేక సందర్భాలలో లేదా కొన్ని సందర్భాలలో మేము ఇచ్చేటటువంటి రిపోర్ట్లో తప్పులు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్తుంది. మరి ఈ అక్షరాలు కనపడలేదా నీకు? రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేవు కాబట్టి, బీజేపీ తోటి పొత్తులో ఉన్నావు కాబట్టి, మతం అనేటటువంటి మచ్చని మాకు వేసి రాజకీయం చేయాలనుకున్నాడు. మతాన్ని మనకు పులిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేయాలనుకున్నాడు. అందుకే ఇంత పెద్ద అక్షరాలు కనపడుతున్నా దీన్ని చదవలేదంట, పైన మాత్రమే చదివాడంట. ఉండొచ్చు అనేదాన్ని చదివాడంట, కానీ ఇది తప్పవచ్చు అనేదాన్ని మాత్రం చదవలేదంట. రిపోర్ట్ రెండు ఒకే దానిలో కదా ఉంది. ఇది ఒక భయంకరమైనటువంటి అబద్ధం. రెండవ అబద్ధం, ఈ హెరిటేజ్ అనేటటువంటి వ్యవస్థ ఎప్పుడు కూడా గుడులకి లేదా గవర్నమెంట్లకి సప్లై చేయదు అని. ఇదిగో ఇది వాళ్ళు హెరిటేజ్ ఇచ్చినటువంటి రిపోర్ట్. 2014-19 మధ్యకాలంలో బటర్ మిల్క్ 40 కోట్ల బటర్ మిల్క్ సప్లై చేసింది అని ఆరోపణలు మాకు వచ్చాయి. మేము 21 కోటికి సంబంధించినటువంటి టెండర్లో పార్టిసిపేట్ చేశాం, కేవలం కొంత మాత్రమే మేము సప్లై చేశామని చెప్పినటువంటి రికార్డు ఇది. ఏ ముఖం పెట్టుకొని ఇప్పుడు అచ్చయ్య మాట్లాడతాడు? నారావారి ప్రభుత్వంలో హోంమంత్రిగా ఉన్నటువంటి అనితమ్మ గారు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారు? ఇప్పుడు ప్రభుత్వాలకి సప్లై చేయరు కదా, మరి ఇదేంటి? హెరిటేజే చెప్తుంది కదా. రెండవ అంశం, హెరిటేజ్ ఎప్పుడు గుడులకి బల్క్ లో సప్లై చేయదు అన్నారు. ఇదిగోండి 2002లో హెరిటేజ్ ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో బిడ్ వేసింది. 117 రూపాయలకి సప్లై చేస్తాను, 113 రూపాయలకి ట్యాంకుల ద్వారా, 117 రూపాయలకి టిన్నుల ద్వారా సప్లై చేస్తానని 2002, 2003, 2004కి టెండర్లో పార్టిసిపేట్ చేసినటువంటి రికార్డు ఇది. ఎంత అసత్యం అంటే, ఈ హెరిటేజ్ అనేటటువంటి వ్యవస్థ తిరుమల తిరుపతి దేవస్థాన బిడ్డుల్లో కూడా పార్టిసిపేట్ చేసింది. ఊసర వెళ్లి మార్చినట్టు రంగు మార్చింది. ఒకరోజు ఇందాపూర్, ఇంకొక రోజు సంఘం, ఇంకొక రోజు బోలేబాబా, ఇంకొక రోజు అలీబాబా. అందరి బాబాల బాబా వచ్చి చంద్రబాబానే. ఎంతమంది బాబాలున్నా వీరందరి బాబా, వెనకున్న బాబా, నడిపిస్తున్న బాబా చంద్రబాబా. అందుకే చూసారా, బోలేబాబాతో లింకులు ఉన్నాయని మా భాగస్వామి కంపెనీ అని ఇండియా మార్ట్ అనేటటువంటి వెబ్సైట్లో బోలేబాబా చెప్తుంది, హెరిటేజ్ తోటి మాకు సంబంధాలు ఉన్నాయని. బోలేబాబా తోటి హెరిటేజ్ కి సంబంధాలు ఉన్నాయి, ఇందాపూర్ తోటి హెరిటేజ్ కి సంబంధాలు ఉన్నాయి, వైష్ణవి తోటి బోలేబాబాకి సంబంధాలు ఉన్నాయి, వైష్ణవి తోటి సంగం డైరీకి సంబంధాలు ఉన్నాయి. అంటే ఈ లింకు మొత్తం చంద్రబాబా గారి కనుసన్నల్లో జరుగుతున్నటువంటి వ్యవహారాలని చెప్పటానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం. ఇంకొకటి, ఎప్పుడైతే ఈ యొక్క అసత్యాలు బయటపడిపోయాయో వీళ్ళు రంగులు మారుస్తున్నారు, ఊసరవెల్లలాగా మార్చడం అలవాటు కదా. ఇమీడియట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని, హెరిటేజ్ లో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లిస్ట్ ని మార్చేశారు. మార్చేసి ఇమీడియట్ గా కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా దాన్ని మార్చారు. 10వ తారీఖు ఈ యొక్క నెలలోనే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా ఉంది. 15వ తారీఖు కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయిపోయింది హెరిటేజ్.
అదేవిధంగా ఈ వైష్ణవి మీద ఎప్పుడైతే సిబిఐ సిట్ రిపోర్ట్ లో వైష్ణవి పేరు వచ్చిందో, ఇదిగోండి ఈ వైష్ణవి డైరీ తన గేటు మీద ఉన్నటువంటి తన బొమ్మల్ని చెరిపేసింది. గేటును చూడండి, గేట్ సేమ్, గేట్లో మార్పు లేదు, పరిసరాల్లో మార్పు లేదు. పరిసరాలవే, గేట్ అదే, రంగులు మారిపోయాయి. ఈ దొంగలు, ఈ దోపిడీదారులు, ఈ నయవంచకులు, ఈ మోసగాళ్లు వెబ్సైట్లలో నుంచి తొలగించేస్తారు, గేట్ల మీద ఉన్నటువంటి పేర్లు మార్చేస్తారు. ఇవాళ పేరు మార్చినంత మాత్రాన ఆ పక్కన ఉన్నటువంటి ప్రెమిసెస్ మారవు కదా. అక్కడ కూడా చూడండి బ్లూ కలర్ సైడు, ఇక్కడ కూడా చూడండి అది లైవ్ విజువల్, ఈ రోజు తెప్పించినటువంటి విజువల్, వైష్ణవి డైరీ దగ్గరకు పంపించి తెప్పించినటువంటి విజువల్స్. బుర్రన్నోళ్ళు కనీసం అయ్యన్న మార్చుకుంటే దొరకకుండా పోయేవాళ్ళేమో. ఆ ఫుట్పాత్ మీద ఉన్నటువంటి రంగులు అలాగే ఉన్నాయి. రెండవది, ఆ గేటును మార్చలేదు కదా. ఏదైనా ఒక కంపెనీకి పేరుంటుందా ఉండదా? పేరుంటుంది కదా. మరి ఆ గేటు మీద ఏ పేరు లేకుండా ఎందుకు? హడావుడిగా రంగేసేయాలి. అది బీజేపీ రంగేసేశారనుకోండి, ఎవడో పట్టించుకోడు, వేసేశారు, ఆ రంగు వేసేశారు. నేను అడుగుతున్న సూటిగా చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ఒక్క ప్రశ్నకి కూడా మీరెందుకు సమాధానం చెప్పలేదు? మీరెందుకు మీ యొక్క నేషనల్ మేనేజర్గా ఉన్న, సేల్స్ మేనేజర్గా ఉన్నటువంటి వ్యక్తిని మీరెందుకు తొలగించారు? హెరిటేజ్ యొక్క సేల్స్ నేషనల్ వైడ్ గా చూసేటటువంటి వ్యక్తిని 14వ తారీఖు తొలగించేశారు. వెబ్సైట్లో 15వ తారీఖు పేరు మార్చారు. ఎందుకు వారిని తొలగించేశారు మీరు? వారి పేరు కూడా ఏదో ఉంది, మంచి పేరు వారిది కూడా. వారిని తొలగించేశారు. అంటే ఇవన్నీ కూడా ఏంటి అంటే, కావాలని చంద్రబాబు నాయుడు గారు ఆడిస్తున్నటువంటి నాటకం అని చెప్పటమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత. కాబట్టి మీకు ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ఎన్ని చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారి అసెంబ్లీలో మాట్లాడినటువంటి అంశాల మీద ఒక్కొక్కటిగా, అదేదో బ్రహ్మానందం సినిమా ఉంది చూడండి, దొంగతనం చేస్తే ఇమీడియట్ గా గేట్ దాటే లోపల పట్టుబడతా ఉంటాడు. అలా అసెంబ్లీ గేట్ దాటే లోపల పట్టుబడ్డాడు చంద్రబాబు నాయుడు గారు. బ్రహ్మానందాన్ని కూడా మించిపోయాడు కామెడీలో. అయినా ఏమంటాడు చంద్రబాబు నాయుడు గారు? తిరుమల తిరుపతి కొండని 338 జీవో ఇచ్చేసి రాజశేఖర్ రెడ్డి గారు దాని మీద కక్ష కట్టాడు. ఆ కొండని 7 కొండలు కాదు 2 కొండలు అని చెప్పేటటువంటి ప్రయత్నం చేశాడు అని చెప్పేసి వారు మాట్లాడారు. ఒక్కసారి ఆ జీవోని ఓపెన్ చేయండి. జీవో 338 జీవో. దానిలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఒక నాయుడు గారే కోర్టుకు వెళ్లారు 2005లో. కోర్టుకెళ్లి ఎలక్షన్స్ అనేది ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండేటటువంటి, ఆ కింద ఉండేటటువంటి కుటుంబాలకు కూడా జరగాలి. ఎలక్షన్ జరగకపోవడం అనేది ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి కార్యక్రమం, ఖచ్చితంగా మీరు ఎలక్షన్స్ జరిపించాలని ఒక నాయుడు గారితో అక్కడ కేసేపించాడు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు 2005లో వారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2005లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కేసేసినప్పుడు ఆ రోజు జేసీ దివాకర్ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నాడు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా వారే ఉన్నారు. వారేం చేశారంటే, తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నటువంటి ప్రాంతమే కాదు, ఆ కిందున్నటువంటి ఆ కుటుంబాలు నివసించేటటువంటి ప్రాంతం కూడా దేవదేవుడికి సంబంధించినటువంటి ప్రాంతమే. ఆ ప్రాంతంలో ఎలాంటి ఎలక్షన్స్ జరగకుండా ఉండాలని
338 జీవో తెచ్చాడు. ఇదిగోండి, ఇది ఆ జీవో కాపీ, మీకు కూడా అక్కడ ప్లే చేస్తున్నారు, ఒకసారి చూడండి. దేవాలయం అని చెబుతున్నటువంటి అసెంబ్లీ సాక్షిగా ఈ బ్రహ్మానందం గారిని ఇమిటేట్ చేస్తున్నటువంటి చంద్రబాబు గారు, పట్టుబడ్డటువంటి చంద్రబాబు గారు ఈ 338లో 2 కొండలు అన్నారు, 7 కొండలు కాదు అని. ఇది జీవో. ఈ జీవోలో చాలా స్పష్టంగా ఈ హైలైట్ చేసినటువంటి అంశం, సెండింగ్ ప్రపోజల్ ఫర్ ఇన్క్లూడింగ్ ద మోర్ ఏరియా, సెండింగ్ ప్రపోజల్ ఫర్ ఇన్క్లూడింగ్ ద మోర్ ఏరియా యాజ్ తిరుమలి టౌన్షిప్. తిరుమల టౌన్షిప్ గా ఇంకొంత ఏరియా భాగాన్ని దీనిలో పొందుపరుస్తూ ప్రపోజల్ పంపించినట్టుగా దీనిలో ఉంది. ఐఏఎస్ ఆఫీసర్ ఆ రోజు పంపించారు. ఆ రోజు దేవాదాయ శాఖ మంత్రిగా చేసి దివాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఇచ్చింది పంచాయతీరాజ్ శాఖ, దేవాదాయ శాఖ. సార్, నేను అడుగుతున్నా, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా 45 సంవత్సరాల నుంచి రాజకీయ అనుభవం కలిగి అనేక పర్యాయాలు ముఖ్యమంత్రి అయి పరిధిని నిర్ణయించేది పంచాయతీరాజా, రెవెన్యూ కాదా? రెవెన్యూ శాఖ నుంచి ఎక్కడన్నా పరిధిని నిర్ణయించినట్టుగా జీవో ఉందా? ఇచ్చినటువంటి మంత్రి దేవాదాయ శాఖ మంత్రి పరిధిని నిర్ణయించగలుగుతాడా? పోనీ ఎక్కడన్నా ఈ జీవోలో 2 కొండలు అని 7 కొండలు అని రాసుందా? కొండల గురించి మాట్లాడుందా? వాస్తవం ఏంటి దీనిలో? చంద్రబాబు నాయుడు గారు 2005 నుంచి అసత్యపు ప్రచారం దీన్ని పట్టుకొని ఎలా చేయగలుగుతున్నాడు? చేతిలో పచ్చపత్రికలు ఉన్నాయని పిచ్చి రాతలు ఏ విధంగా రాయగలుగుతున్నాడు? ఇంత అసత్యాలని, ఇంత అబద్ధాలని, పచ్చబద్ధాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పగలుగుతున్నా నిలదీసేటటువంటి వ్యవస్థ లేకపోవడమే వారు మాట్లాడడానికి కారణం. చాలా స్పష్టంగా దీనిలో ఒక్కసారి వెనక్కి గాని చూస్తే 1870లో బ్రిటిష్ గవర్నమెంట్ టీటీడీకి దాదాపుగా 10.33 స్క్వేర్ మైల్స్ అంటే 27.5 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణాన్ని టీటీడీకి బ్రిటిష్ గవర్నమెంట్ అప్పచెప్పింది. ఈ బ్రిటిష్ గవర్నమెంట్ అప్పచెప్పినటువంటి 10.3 స్క్వేర్ మైల్స్ లో కొంత భాగం మాత్రమే గుడి ఉండేది. ఆ గుడిలో పనిచేసేటటువంటి వాళ్ళు, వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు ఆ కిందకి వచ్చిన దగ్గర కొంతమంది నివసిస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క మనిషి, ఆయన కూడా నాయుడు గారే, కేసు వేశాడో, కేసు వేసినప్పుడు ఇక్కడ ప్రచారం, రాజకీయ ప్రచారం జరగకుండా ఉండాలి అంటే ఆ ఉన్నటువంటి పూర్తి విస్తీర్ణాన్ని దేవుని యొక్క టౌన్షిప్ గా చెయ్యాలనే ఉద్దేశంతో ఈ జీవో ఇచ్చాడు. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి 10.33 స్క్వేర్ మైల్స్ ని 1924లో గవర్నమెంట్లోకి వచ్చింది. 1965లో జీవో నంబర్ 1784 తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి బౌండరీస్ వాళ్ళు టూకీగా నిర్ధారించుకున్నారు. తర్వాత 1986లో రామారావు గారు ముఖ్యమంత్రి. అప్పుడు రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జస్టిస్ చల్లా కొండయ్య గారు వారు కూడా 10.33 స్క్వేర్ కిలోమీటర్స్ ని, స్క్వేర్ మైల్స్ ని ఇది కొండ ప్రాంతంగా వారు గుర్తించారు. ఇది రామారావు గారు 1986లో. అయితే నాయుడు గారు వేసినటువంటి ఎలక్షన్స్, వాళ్ళు వేసినటువంటి కేసు ఎలక్షన్స్ కోసం కాబట్టి ఆ గుడి ప్రాంతం తప్ప మిగిలిందంతా ప్రచారం చేసుకోవచ్చు అని ఆయన కోర్టుకేశారు. కాబట్టి ఆ ప్రచారం కూడా చెయ్యడానికి వీలు లేదు అంటూ ఈ ఏదైతే ఏరియా ఉందో ఈ ఏరియా మొత్తానికి ఆ రోజు జీవో ఇచ్చారు దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారు. అంతటితో ఆగలేదు. 2007లో మళ్ళీ 2 జీవోలనిచ్చి దాదాపు 332 స్క్వేర్ కిలోమీటర్లు మొత్తం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్ర స్థలంగా గుర్తించారు. ఒక భక్తి ఛానల్ పెట్టించారు. దేవుని యొక్క ప్రచారాలని, ఆ ప్రసారాలని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హిందువు
వారి దగ్గరుండి చూడాలి అని వారు భావించారు. ఆ కలను నెరవేర్చారు. చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీలో అంటాడు, అసలు నేను ఎప్పుడు ఆ జీవోల్ని క్యాన్సిల్ చేస్తానని చెప్పలేదు అంటాడు. ఒక్కసారి మళ్ళీ ఆ యొక్క బయటని కూడా చూద్దాం. మా అధినాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఆ బయట ప్లే చేశారు. అయినా ఇవాళ ఎందుకు ప్లే చేస్తున్నామంటే ఆ బయట ప్లే చేసినా కూడా నేను చెప్పలేదు అని చంద్రబాబు నాయుడు గారు నిన్న అన్నారు కాబట్టి ఒక్కసారి చూడండి. నేను ఉన్నప్పుడు ఇప్పుడు కూడా 746-47 జీవోలు 2 వచ్చాయి. నేను ఉన్నప్పుడు ఇప్పుడు కూడా 746 కానీ 47 జీవోలు అవసరం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 జీవోలు కూడా వచ్చాయి. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంతో వస్తానే ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇప్పుడు ఆ పార్టీ మాట్లాడుతున్నారు, వాళ్ళు రివైజ్ చేసి దివ్యక్షేత్రం చేస్తే నేను అపోజ్ చేశానంట. కలలో కూడా చేయలేని అధ్యక్ష, ఇమాజిన్ చేయలేను. కల్లో చేయలా, నిజంగానే చేశాడు. కల్లో చేసావని మేము అన్నావా? అది నిజంగా చేస్తున్నావా నువ్వు? కలనుకొని ఊహాజనితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు చేసేటటువంటి దొంగ పనులు ఎవడో పట్టుకోడనుకుంటున్నావు. అందుకే ఇంత బాహాటంగా మాట్లాడుతున్నావు. ఇది ఆ రోజు కలెక్టర్గా ఉన్నటువంటి ఏపీవి నారాయణ శర్మ ఐఏఎస్ ఆఫీసర్, 2005లో ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి వీరు నారాయణ శర్మ గారు ఈ 338 జీవో మీద విపరీతమైనటువంటి కాంట్రవర్సీని అపోజిషన్ లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, అలిగేషన్ చేస్తున్నారు, విస్తీర్ణం గురించి మాట్లాడుతున్నారు, 2 కొండలు అంటున్నాడు, ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఇది చాలా చాలా పాపం. ఎక్కడా మేము విస్తీర్ణం గురించి కానీ దాని పరిధి గురించి కానీ ఎక్కడా మేము మాట్లాడలేదు. గతం నుంచి బ్రిటిష్ పరిపాలనలో ఉన్నటువంటి ప్రాంతాన్ని మాత్రమే మేము దానిలో మెన్షన్ చేశాం తప్ప కొత్తగా ఎలాంటి మార్పులు చేర్పులు కొండల గురించి కానీ మేము ప్రస్తావించలేదని ఆయన క్లారిటీ తోటి ఆయన రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్ ఇది. ఇంకెంతకంటే సాక్ష్యం కావాలా? ఒక బట్ట కాల్చడం, పైన వేయడం, దాన్ని కడుక్కోమని అపోజిషన్ ని డిఫెన్స్ లో నెట్టే ప్రయత్నం చేయడం, దొంగ సాంప్రదాయం, తెరచాటు నాటకాలు. ఇంకొకటి కూడా మళ్ళీ నిన్న అసెంబ్లీలో మాట్లాడతారు, ఇది తిరుమల పవిత్రతను తగ్గించాలనేటటువంటి ప్రయత్నం రాజశేఖర రెడ్డి గారి సమయం నుంచే ఉంది. ఈ కొండలతో పాటు తిరుమలకు పోయే టిక్కెట్ల మీద కూడా, బస్ టిక్కెట్ల మీద కూడా అన్యమత ప్రచారాలు జరిగాయి అని. ఎంత దుర్మార్గం అంటే సార్, ఇది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీ తరఫున రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్ అనుకోవచ్చు, ఆర్డర్ కాపీ అనుకోవచ్చు. ఇది 5/3/2019. అప్పటికి మా గవర్నమెంట్ ఇంకా అధికారంలోకి రాలా. జగన్మోహన్ రెడ్డి గారి మీద వీరు మాట్లాడింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ అన్యమత ప్రచారం గురించి మాట్లాడారు. కొన్ని టికెట్స్ కూడా నిన్న అసెంబ్లీలో చూపిస్తూ మాట్లాడారు. ఇది సార్ 5వ తారీఖు 3వ నెల 2019. మేము అధికారంలోకి రాలా, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉంది. ఆర్టీసీలో నెల్లూరు జోన్ కి సంబంధించినటువంటి ఆ ఆర్టీసీ అప్పుడు ఎండీగా ఉన్నటువంటి వ్యక్తి, ఈడీగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు ఇచ్చినటువంటి ప్రకటన, నెల్లూరుకి సంబంధించి అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు టికెట్ల మీద అని వారిచ్చారు. యాక్చువల్గా ఆ టికెట్స్ నెల్లూరు తిరుపతి పక్కపక్కనే ఉంటాయి. నెల్లూరు తిరుపతి పక్కపక్కనే ఉంటాయి. నెల్లూరు బండ్లు తిరుపతికి పోవండి. నెల్లూరు జోన్లో ముద్రించినటువంటి ఆ రోలు తిరుమలలో కొట్రా. ఇచ్చిందెవరు కాపీ? జీవో ఇచ్చిందెవరు? పర్మిషన్ ఇచ్చిందెవరు? ఆ టికెట్లు కొట్టించిందెవరు? దాన్ని ప్రచారం చేసిందెవరు? అంతా ఈ శుద్ధపోసలే. పాపం చేసేది వాళ్ళు,
మోసం చేసేది వాళ్ళు, నిందన నెట్టేది మాపై. ఇది వారి యొక్క రెండవ కార్యక్రమం. ఇక 3 టెంపుల్స్ కి సంబంధించినటువంటి అనేక మాటలు మాట్లాడారు. దాంతోపాటు తిరుమల పవిత్రతని తగ్గిస్తున్నట్టుగా శ్రీవాణి ట్రస్ట్ కి సంబంధించినటువంటి వ్యవహారం మీద కూడా వారు మాట్లాడారు. దానికి సంబంధించినటువంటి విషయం కూడా ఒకసారి చూద్దాం. ఇది శ్రీవాణికి ట్రస్ట్ కి సంబంధించి ఆలయాల అభివృద్ధి, ఆ రోజు వచ్చినటువంటి డబ్బులతో ఎన్ని ఆలయాలని అభివృద్ధి చేశారనేటటువంటి డీటెయిల్స్ నేను తీసుకున్నాను సార్. 5,263 టెంపుల్స్ శాంక్షన్ చేసి ఆ టెంపుల్స్ కట్టడానికి 664 కోట్లు. మీ బతుక్కెప్పుడన్నా గాని 200 కోట్లు పెట్టి టెంపుల్ కట్టించినటువంటి చరిత్ర ఉందా చంద్రబాబు నాయుడు గారు లేదా తెలుగుదేశం పార్టీకి? 664 కోట్లు శాంక్షన్ చేశారు. 939 టెంపుల్స్ ని కంప్లీట్ చేశారు. 1857 టెంపుల్స్ ని మొదలుపెట్టి వివిధ స్థాయిల్లో ఉండింది. మిగిలిన 2,214 టెంపుల్స్ ని మొదలు పెట్టాల్సి ఉండింది. సార్ 664 టెంపుల్స్ ని నిజంగా హిందూ మతాన్ని రక్షించడం అంటే, గౌరవించడం అంటే ఇది కాదా? హిందూ మతాన్ని అభివృద్ధి చేయటం అంటే, హిందూ మతాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లడం, ప్రతి గ్రామంకి తీసుకెళ్లడం, ప్రతి పంచాయతీలో ఉంచటం, ప్రతి నగరానికి తీసుకెళ్లడం ఇది కదా? హిందువుల్ని గౌరవించటం అంటే 1000 కాళ్ల మండపాన్ని కూలగొట్టటమా? హిందువుల్ని గౌరవించటం అంటే, హిందుత్వాన్ని పెంపొందించటం అంటే చర్చిలకు పోయినప్పుడు జీవోల్ని రద్దు చేస్తామని చెప్పటమా? 7 కొండలు కాదు అని ఆ జీవోని రద్దు చేస్తామని చెప్పటమా? ఎంత భయంకరమైనటువంటి అబద్ధాలు, ఎంత నీచమైనటువంటి రాజకీయాలు! ఈ విధంగా వారు చేస్తున్నటువంటి రాజకీయాలు హర్షణీయం కానే కాదనేటటువంటి విషయం తెలుసు కాబట్టే ప్రజలందరూ చీకొడుతున్నారు వాళ్ళని. ఏదో కొత్తగా అనేక అంశాలు మాట్లాడుతూ ఇవాళ ఇంకొక అంశం, ముఖ్యమైనటువంటి అంశం వెలుగొండ ప్రాజెక్ట్, మా ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆ ప్రాజెక్ట్ని సందర్శించడానికి వెళ్లారు కాబట్టి వారు అనేక అబద్ధాలు, వారు ఒక ట్వీట్ వేశారు. వెలుగొండని మేమే మొదలుపెట్టాం, మేమే కొబ్బరికాయ కొట్టాం, మేమే కంప్లీట్ చేస్తున్నామని. మీ బతుకులకు ఒక్క ప్రాజెక్టు కట్టిన చరిత్ర ఉందా? నీ సొంత నియోజకవర్గం కుప్పానికి నీళ్లు ఇచ్చింది కూడా మా ప్రభుత్వమే, జగన్మోహన్ రెడ్డి గారే. తెలుగు గంగ 40 సంవత్సరాల నుంచి దిక్కు మొక్కు లేదు. రాయలసీమ ఎత్తిపోతల గుక్కెడు నీళ్ల కోసం గొంతెందుతున్నటువంటి రాయలసీమని ఊరేస్తున్నావు. పక్క రాష్ట్రంతో లాలూచిపడి, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితోటి లాలూచిపడి లోపాయికారి ఒప్పందాలు చేసుకొని రాయలసీమని దగా మోసం చేస్తున్నటువంటి అంశం రీసెంట్ గా బయటపడిపోయింది. అట్లాంటి నీకు చంద్రబాబు నాయుడు గారు, మీకు అసలు ఆ చరిత్ర ఉందా? ఒక ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసినటువంటి చరిత్ర గాని, ప్రారంభించి కంప్లీట్ చేసినటువంటి చరిత్ర గాని ఉందా? ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక ట్వీట్ వచ్చింది. ఆ ట్వీట్ ఏంటయ్యా అంటే, 96లోని శంకుస్థాపన చేశారు, ఇవాళ కంప్లీట్ చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు సార్ ఇప్పటికీ? వెలుగొండ ప్రాజెక్ట్ ఎంత సార్? ఈ ప్రపంచంలో అనేక ప్రాజెక్టులు 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల్లో కంప్లీట్ అవుతాయి. మరి ఆ రోజు 80 కోట్లతోటి స్టార్ట్ చేశాం, ఈ రోజు ముగిస్తున్నామంటే ఈ రోజు దాని యొక్క సామర్థ్యం ఏంటి? 43 టీఎంసీల కెపాసిటీ తోటి వెలుగొండ ప్రాజెక్టుని కట్టాల్సి ఉంటే 96లో శంకుస్థాపన చేసి ఈ రోజు వరకు పూర్తి కాలేదని మీరు అంటున్నారు అంటే ఎంత దగా చేశారు వెలుగొండని? ఉట్టి మొండి కొండగా ఏ విధంగా మార్చేశారు? వారు వేసినటువంటి ట్వీట్లో నేను చదివి వినిపిస్తాను మీకు. ఆ ట్వీట్లో వాళ్ళు చెప్తారు, ఈ 2 సంవత్సరాల నుంచి విపరీతంగా పనులు జరుగుతున్నాయంట. సార్ వెలుగొండ చరిత్రను ఒకసారి తిరిగి చూద్దాం.
పూల సుబ్బయ్య గారు ఆ రోజు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాయకుడు ఆ ప్రాంతానికి నీళ్లు రావాలంటే కేవలం 840 అడుగుల ఎత్తులో శ్రీశైలంలో నీరు స్టోర్ ఉన్నప్పుడు అక్కడ నుంచి టన్నల్స్ వేసి ఆ టన్నల్స్ ద్వారా ఈ కొండల మధ్యలోకి నీళ్లు తీసుకొచ్చి పోస్తే బాగుంటుంది అని ఒక ప్రకృతి ప్రసాదించినటువంటి కొండల మధ్య నీళ్లని నింపాలని వారు ఆశపడ్డారు. అనేక సంవత్సరాలు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది 83లో. తర్వాత చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని లాక్కొని గవర్నమెంట్లోనే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. 9 సంవత్సరాలు పరిపాలించాడు సార్. వారు వేసినటువంటి ట్వీట్లోనే చెప్తారు శాంక్షన్ 21లో వచ్చిందంట. ఏమయ్యా, ట్వీట్ వేసేవాడికి కానీ చెప్పేవాడికి కానీ ప్రచారం చేసేవాడికి కానీ కొంచెమన్నా ఇంగితం, జ్ఞానం, సిగ్గు, బాధ్యత ఉండాలా లేదా? మీ గవర్నమెంట్ 94లో వచ్చింది, అంతకు ముందు నుంచి ఆ ప్రపోజల్స్ ఉన్నాయి. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. 2021లో రావడం ఏంటి? అది కూడా పేపర్ కటింగ్ పెట్టారు ఆ ట్వీట్లో. మరి అట్లాంటప్పుడు మీరు చేయలేదని కదా నిజం. వెలుగొండ ప్రాజెక్టుని దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అది సందర్శించి అక్కడ ఒక మొక్కని నాటి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా వారు అక్కడికి వచ్చి సందర్శించి ఒక పైలాన్ వేసి 3300 కోట్ల పైచిలుకు వెచ్చించి 2 సొరంగాల పనుల్ని స్టార్ట్ చేసి ల్యాండ్ అక్విజిషన్ చేసి పర్యావరణ అనుమతులు తెచ్చి ప్రాజెక్టుని పరుగులు పెట్టించాడు. రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిందాకా తట్టెడు మట్టిదీల చంద్రబాబు నాయుడు గారు పని కంప్లీట్ చేసిందే. వెలుగొండ ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి 3300 కోట్ల పైచిలకు వెచ్చించడంతో ఆ రోజు 2004-10 మధ్యలో దాదాపు 4000 కోట్లంటే ఇవాళ ఎంతండి? ఎంత ఖర్చు పెట్టినట్టు, ఎన్ని పనులు చేసినట్టు? 11 కిలోమీటర్లు ఒక టన్నల్ కంప్లీట్ చేశాడు. 18.5 కిలోమీటర్ల టన్నల్లో 11.5 కిలోమీటర్లు ఒక టన్నల్, రెండవ టన్నల్లో 4.5 కిలోమీటర్లు ఒక టన్నల్, 2 కంప్లీట్ చేశాడు. మొదలు పెట్టాడు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, 2 టన్నల్స్ లో కలిపి 6 కిలోమీటర్లు కంప్లీట్ చేశారు. మొత్తం 37 కిలోమీటర్లు అయితే కంప్లీట్ చేసింది 6. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. మళ్ళీ ఆ ప్రాంత ప్రజలు ఆకాంక్షని గుర్తించి ఆ ప్రాంతం బాగుపడాలంటే ఆ ప్రాంతానికి ఒక సంజీవని వెలుగొండని గమనించి 1000 కోట్ల రూపాయలు వెచ్చించి 2 టన్నల్స్ పూర్తి చేశారు. మీరు కానీ నెట్లో కొట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు టన్నల్స్ లోపలికి వెళ్ళినటువంటి విజువల్స్ మీకు కనపడతాయి. ఆ 2 విజువల్స్ ని మీరు కానీ గమనించినట్లయితే టన్నల్స్ లోపలికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినటువంటి విజువల్స్. నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2024లో వచ్చి జాతికి అంకితం చేశారు. ఆ రోజు కూడా వెహికల్ వేసుకొని మొత్తం టన్నల్స్ మొత్తం వెళ్ళొచ్చాం. 2వ టన్నల్లో ఒక మిషన్ ఆగిపోయింది, వాళ్ళు కోర్టుకేశారు. కోర్టులో కేసు ఉంది, అది పెండింగ్ ఉంది. ఈరోజు 2 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి అసత్య ప్రచారం చేసుకుంటాడు. ఈ రోజు వరకు ఆ కోర్టులో ఉన్న కేసు తీసేలా, కోర్టులో కేసు సాల్వ్ అయితేనే ఆ మిషన్ ని డిస్మాటిల్ చేసి అక్కడి నుంచి తీయగలుగుతారు. ఈ రోజు వరకు ఆ మిషన్ తీలా, ఆ పని చేయలా. ఆ టన్నల్లో అలాంటి పని పెండింగే ఉంది. ఇప్పుడు వాళ్ళు చేస్తుంది ఏంటో తెలుసా? 7 కిలోమీటర్లు ఫీడర్ కెనాల్లో ఉన్న లైనింగ్ వర్క్ పెండింగ్ ఉంది. ఇలా చిన్న చిన్న పనులు పెండింగ్ ఉన్నాయని మేము ముందే చెప్పాం. మీకు వెలుగొండ ప్రాజెక్ట్ అంటే ఏంటి?
43 టీఎంసీలు వాటర్ స్టోర్ చేసేటటువంటి ట్యాంక్ రిజర్వాయర్, దానిలో ఏమైనా పెండింగ్ ఉందా? దానిలో నువ్వేమైనా చేసావా? దానిలో ఉన్నటువంటి వాళ్ళకి R&R ప్యాకేజ్ ఏమైనా ఇచ్చావా? వాళ్ళని ఏమైనా పక్కకు తరలించావా? నిర్వాసితులుగా ఉన్న గ్రామాలు అక్కడి నుంచి వెళ్ళిపోయాయా? వాళ్ళకి R&R క్లియర్ చేసావా? ఈ రోజు వరకు అదే నువ్వు R&R ప్యాకేజే ఇవ్వకుండా ఇవాళ నువ్వు కొత్తగా వచ్చేసి చేస్తుంది ఏంది? అక్కడ డ్రామాలు ఆడేదేంటి? అక్కడ ఆడుతున్న డ్రామా ఏంటి? ఆ లైనింగ్ వర్క్ ఏదైతే ఉందో 2 సంవత్సరాల నుంచి 2 కిలోమీటర్లు చేశారు లైనింగ్ వర్క్. పోలవరంలో కూడా లైనింగ్ వర్క్ చేశారు. పోలవరంలో కొట్టకపోయినాయి లైనింగ్. ఈ మధ్యకాలంలో చూసాం మనం, లైనింగ్ వర్క్ కొట్టకపోయింది. లైనింగ్ ఎంత వర్త్ అండి? మీరు అసెంబ్లీలో ఏం చెప్పారు? మేము దాదాపు 1100-1200 కోట్లు వెచ్చిస్తే వెలుగొండ కంప్లీట్ అవుతుందంటే కాదు 4000 కోట్లు పెట్టాలి అన్నాం. మరి నువ్వు ఎన్ని కోట్లు పెట్టావు ఇప్పటికీ? హెడ్ రెగ్యులేటర్ వర్క్ కంప్లీట్ అయిందా? ఫీడర్ కెనాల్ కంప్లీట్ అయిందా? అది వెలుగొండ ప్రాజెక్టుకి అనుసంధానంగా ఉండేటటువంటివి కదా. టన్నల్స్ లో వర్క్లు ఏమైనా చేశారా మీరు? ఇప్పటి వరకు ఏమైనా టన్నల్ వర్క్ చేశారా? టన్నల్లో ఉన్నటువంటి మిషన్ ని మీరేమైనా డిమాలిష్ చేసి డిస్మాటిల్ చేసి దాన్ని బయటికి తీశారా? ఇప్పటికీ చేయలే. వెలుగొండ ప్రాజెక్టుకి తీగలేరు అనేటటువంటి కెనాల్ ద్వారా వాటర్ వెళ్ళాలి. పుల్లల చెరువు అనేటటువంటి మండలానికి కానీ ఎర్రగొండపాలెనికి కానీ వాటర్ రావాలంటే తీగలేరు చేయాలి. ఇప్పటి వరకు ల్యాండ్ అక్విజిషన్ అవలా. ఇప్పటి వరకు ల్యాండ్ అక్విజిషన్ అవలా. వెలుగొండలో వీళ్ళు చేస్తుంది ఏమీ లేదు. సున్నా, గుండు సున్నా. మీకు దమ్ముంటే వైట్ పేపర్ రిలీజ్ చేయండి. తెలుగుదేశం పార్టీ హయాంలో మీరు పెట్టినటువంటి ఖర్చు అంతా వెలుగొండకి, ఈ రోజు వరకు మీరు పెట్టినటువంటి ఖర్చు అంతా, మీరు కేటాయించినటువంటి కేటాయింపులు ఎంత? మీరు కేటాయించింది ఒక సంవత్సరం 200 కోట్లు అయితే ఖర్చు చేసింది 100 కోట్లు కూడా కాల. ఇంకొక సంవత్సరం 300 కోట్లు వెచ్చిస్తే 100 కోట్లు కూడా ఖర్చు చేయలా. మళ్ళీ ఇప్పుడేదో 400 కోట్లకి టెండర్లు అంటున్నారు. మరి ఇంకెట్లా కంప్లీట్ అవుతుంది? మీరే చెప్పారుగా, మీ నోటితో చెప్పారుగా, అసెంబ్లీలో చెప్పారుగా 4000 కోట్లు పనులున్నాయన్నావు కదా. మరి 4000 కోట్లు పనుంటే నువ్వు వెచ్చించకుండా 4000 కోట్లు పని ఎట్లా పూర్తి చేస్తావు? అంటే అసత్యం, అబద్ధం. జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేసినటువంటి దాన్ని ఈయన ఆయన ఖాతాలో వేసుకునేటటువంటి ప్రయత్నం చేయడం తప్ప ఇంకొకటి కానే కాదు. సినిమా మేం తీస్తే పోస్టర్ ఆయన వేసుకుంటున్నాడు. ఎవడికో పుట్టినటువంటి బిడ్డకి వాళ్ళ పేరు వేసుకుంటారు. చెప్తున్నాడు కదా, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏమో ఇందాపూరు, పేరేమో హెరిటేజ్. మీరు షాపులోకి పోతే హెరిటేజ్ కనపడుతుంది, వెనక చూస్తే చిన్న అక్షరంతో ఇందాపూర్ అని ఉంటుంది. మళ్ళా మ్యానుఫ్యాక్చరింగ్ మాదే అని చెప్పేసి వెబ్సైట్లో ఉంటుంది, అసెంబ్లీలో మాత్రం అది మాది కాదు, మాకు సంబంధం లేదు అని చంద్రబాబు నాయుడు నోట్లో ఉంటుంది. పేపర్ మీద ఉండేది ఒకటి, నోట్లో ఉండేది ఒకటి. వితండవాదం, విడ్డూరమైనటువంటి వ్యవహారం, అసత్య ప్రచారం, ఇదే చంద్రబాబు నాయుడు యొక్క సిద్ధాంతం. ఎంత సంపాదించినా సరిపోవట్లా. ఈ దేశంలో అత్యంత ధనికుడైనటువంటి ముఖ్యమంత్రి అని కోడై కూస్తున్నా గానీ ఇంకా సిగ్గుపడట్లా. కుటుంబానికి వ్యాపారం అని హెరిటేజ్ని అడ్డం పెట్టి ఈ దేశంలో ఉన్నటువంటి డైరీలను మొత్తాన్ని దాంతో ముడిపెట్టేశాడు. ఏ తీగలాగినా మళ్ళీ హెరిటేజ్ డొంకే కదులుతుంది. ఏ కంపెనీని చూసినా హెరిటేజ్తో లింకులు. A2గా సిబిఐ సిట్లో ఉన్నటువంటి రాజు రవిచంద్రన్ అనే అతను రాజు రాజశేఖర్ అనేటటువంటి వ్యక్తి ఈ హెరిటేజ్ వ్యవస్థ దాని నిర్మాణాలలో కూడా తన పాత్ర కీలకమని తెలుస్తుంది. వైష్ణవి డైరీ ఓనర్సు, బోలేబాబా ఓనర్సు ఒకళ్లే. బోలేబాబానే వైష్ణవిని కొన్నది. వైష్ణవి వాళ్ళకి హెరిటేజ్లో భాగస్వామి ఉంది అని చెప్తున్నారు. హెరిటేజ్కి ఇందాపూర్తో భాగస్వామ్యం ఉంది. బోలేబాబా అనేది ఇంకొక విచిత్రం కూడా చూడండి. ఫైనల్గా నిన్నేసినటువంటి అబద్ధంలోనే వారు ఇక్కడ ఏం చెప్తారంటే
2022లో బోలేబాబాని జూన్లో బోలేబాబాని అనర్హత వేటు వేసి మేము తప్పించామని ఇక్కడ రాస్తున్నాడు. 2018లో నువ్వు తెచ్చావు బోలేబాబాని, 2022లో బోలేబాబాని మేము అనర్హత వేటు వేసి పక్కన పెట్టామని మీరే చెప్తారు. అంటే ఎవరికి దీని మీద ప్రేమ ఉంది? చూడండి ఒకసారి. 2022లో బోలేబాబా మీద అనర్హత వేటు వేసింది వైఎస్ఆర్ గవర్నమెంట్ అని చెప్తుంది. సో ఇవన్నీ ప్రజలందరూ గమనించాలి. ఈ బూటకపు నాటకాల నాయుడు గారిని నమ్మవద్దని మరొకసారి ప్రజలందరికీ తెలియజేస్తూ, దేవదేవుడి యొక్క ప్రతిష్టని డ్యామేజ్ చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ గుడి మెట్ల దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి క్షమాపణ కోరాలి. రాష్ట్ర ప్రజలకు కూడా ఆ ప్రజాస్వామ్య దేవాలయమైనటువంటి అసెంబ్లీ సాక్షిగా తప్పైపోయిందని క్షమాపణ చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కూడా కడపలో ఒక మందిరాన్ని ప్రారంభించారు. నిష్ఠతోటి, సాంప్రదాయ దుస్తులతోటి శివాలయ ఓపెనింగ్ వారెళ్ళి ఓపెనింగ్ చేశారు, ప్రారంభించారు. ఎప్పుడన్నా నీ చరిత్రలో అలాంటి వేషధారణతో వెళ్ళావా? చెప్పులు వేసుకొని పోతాడు మనోడు. ఈ మధ్య కూర్చోలేక నిలబడలేక వంగి మరీ చెప్పులు తీసుకుంటున్నాడు, షూస్ తీసుకుంటున్నాడు. ఇంతకు ముందు అయితే ఎప్పుడు షూస్ తీసేటటువంటి సమస్య లేదు, పంచిగట్టిన సమస్య లేదు. ఇది వాస్తవం, ప్రజలందరూ గమనించాలి. థ్యాంక్ యూ. జగన్ చేసే వ్యాఖ్యలకు సమాధానం చెప్పకపోతే అది నీ ఇష్టం. జగన్ గారు అడిగింది సిబిఐ సిట్ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలే. నువ్వు సిట్కి చెప్పాలిగా. నువ్వు దొంగతనం చేసి దొరికిపోయిన తర్వాత అబ్బాయి నాకు సంబంధం లేదంటే కుదరదు కదా. దొంగను ప్రశ్నిస్తారు, దోపిడీదారుణ్ణి నిలేస్తారు, వ్యవస్థలు వాటి పని అవి చేస్తాయి. మిమ్మల్ని అడుగుతుందేంటి? ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి అంశాన్ని 4 ట్యాంకర్లు క్యాన్సిల్ అయినాయి, వెనక్కి వెళ్ళినాయి. ఆ వెనక్కి వెళ్ళినాయి అడ్డదారుల్లో మళ్ళీ మీ దగ్గరకు వచ్చినాయి. అప్పుడు ముఖ్యమంత్రి మీ నాన్న, ఈవో మీరు నియమించినటువంటి వ్యక్తి, అక్కడ ఉన్నది మీకు సంబంధించినటువంటి బాడీ టీటీడీ బోర్డు. మరి ఇవన్నీ కలిసి తప్పు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమి సంబంధం అని అడిగారు. సమాధానం నువ్వు చెప్పకపోతే ప్రజలే నిర్ణయిస్తారు నీకేం సమాధానం చెప్పాలో. ప్రజలకు తెలుసు కదా. థ్యాంక్ యూ.